హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అమ్మాయి ముచ్చట్లు. ఏంటి ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? కట్టెల పొయ్యి మీద చికెన్ వండుతున్నాను. కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ టేస్ట్ అద్దిరిపోద్దంతే. అయితే ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక దాక తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలను వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. చిన్నప్పుడైతే ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం. ఎందుకంటే ఆదివారం చికెన్ ఉంటుంది, ఆ రోజు హాలిడే, ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, పంచతంత్రాలు చూడొచ్చు, కొత్త కొత్త సినిమాలు కూడా చూడొచ్చు. ఆ రోజులు భలే ఉండేవి కదా. పెద్ద అయ్యే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియట్లేదు. మీరు కూడా అంతేనా? చిన్నప్పుడు పంచతంత్రాలు అవి చూస్తూ ఉండేవారా? ఇక మధ్యాహ్నం అయ్యిందంటే చాలు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయే వాళ్ళం. ఎక్కువగా సబ్జరీనియర్ బాగా ఆడుకునే వాళ్ళం మేమైతే. మీరేం ఆడుకునేవారు చిన్నప్పుడు? కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కడుక్కున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం. చికెన్ వేస్తుంటే కాకి తెగ అరిచేస్తుంది. నాకే ఇది చికెన్ మీరే తినేస్తారా అన్నట్టు. అందుకే దానికి ఒక చిన్న ముక్క వేసాను అనమాట. చికెన్ వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు చికెన్లో వాటర్ వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి. వాటర్ అయితే బయటకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసి కారం వేసి బాగా మగ్గిన తర్వాత లోటాడు వాటర్ వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఒక అరగంట పడుతుందండి. దీన్ని ఫారం మాసం అంటారు మా సైడ్ అయితే.
బాయిలర్ అయితే తొందరగానే ఉడికిపోతుంది, ఫారం కొంచెం లేట్ అవుతుంది ఉడకడానికి. బాగా దగ్గర అయినంత వరకు ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.